హలో ఫ్రెండ్స్, ఒకప్పుడు చల్లని వాతావరణానికి, మంచుతో కప్పబడిన పర్వతాలకు, అందమైన నగరాలకు ప్రసిద్ధి చెందిన యూరప్ ఈరోజు అదే యూరప్ విపరీతమైన వేడి కారణంగా అల్లాడుతుంది. 40 డిగ్రీలు, 42 డిగ్రీలు, 45 డిగ్రీల వరకు పెరిగిన ఉష్ణోగ్రతలు. రోడ్లు మండిపోతున్నాయి. అడవులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఇది సాధారణ వేసవి కాదు. ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక కొత్త వాస్తవానికి సంకేతమా? ఈరోజు మనం తెలుసుకోబోయేది యూరప్‌ను కాల్చేస్తున్న ఈ హీట్ వేవ్ వెనక ఉన్న నిజం. నమస్కారం. మీరు చూస్తున్నది మిస్టర్ రివ్యూస్ ఛానల్. ప్రపంచంలో ఏదైనా పెద్ద సంఘటన జరిగితే దాని వెనక ఉన్న నిజాలను, శాస్త్రీయ ఆధారాలను మీ ముందుకు తీసుకురావడం మా లక్ష్యం. ఈరోజు సోషల్ మీడియాలో చాలామంది ఒకే మాట చెబుతున్నారు. యూరప్ కాలిపోతుంది. అయితే ఇది నిజమేనా? లేక అతిశయోక్తి మాత్రమేనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే ప్రస్తుతం యూరప్‌లో ఏమి జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? భవిష్యత్తులో ప్రపంచానికి దీనికి అర్థం ఏమిటో పూర్తిగా అర్థమవుతుంది. 2026 వేసవిలో యూరప్‌లోని అనేక దేశాలు తీవ్రమైన హీట్ వేవ్‌ను ఎదుర్కొంటున్నాయి. స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, పోర్చుగల్, గ్రీస్ ఈ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40-45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. అనేక నగరాల్లో ప్రభుత్వాలు రెడ్ హీట్ అలర్ట్‌లను ప్రకటించాయి. మధ్యాహ్నం బయటికి వెళ్ళవద్దని ప్రజలకు సూచించారు. పెద్ద వయసు వారు, చిన్న పిల్లలు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ హీట్ వేవ్ ప్రభావం కేవలం అధిక ఉష్ణోగ్రతలతో మాత్రమే పరిమితం కాలేదు. అడవుల్లో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించే ప్రమాదం పెరిగింది. నదులలో నీటి మట్టం తగ్గుతుంది. వ్యవసాయం దెబ్బతింటుంది. విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతుంది. హాస్పిటల్లో హీట్ స్ట్రోక్ కేసులు కూడా పెరుగుతున్నాయి. వాతావరణ నిపుణులు చెబుతున్నది ఒక్కటే, ఇలాంటి తీవ్రమైన వేడి ఇకపై అరుదైన సంఘటన కాకపోవచ్చు. సోషల్ మీడియాలో యూరప్ మొత్తం కాలిపోతుంది. ప్రజలు రోడ్లపైనే కుప్పకూలిపోతున్నారు. అన్ని దేశాల అగ్నిగుండాల్లా మారిపోయాయి అనే వీడియోలు వైరల్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి వైరల్ వీడియో నిజం కాదు. కొన్ని వీడియోలు పాతవి, కొన్ని వేరే దేశాలకు సంబంధించినవి, మరికొన్ని సందర్భానికి సంబంధించం లేకుండా పంచబడ్డాయి. అయితే యూరప్‌లో తీవ్ర హీట్ వేవ్ మాత్రం నిజంగానే ఉంది. కానీ దాని ప్రభావం ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో ఒకేలా ఉండదు. అందుకే శాస్త్రీయ సమాచారం మరియు అధికారిక హెచ్చరికలను ఆధారంగా తీసుకోవడం ముఖ్యం. కానీ ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. యూరోప్‌లో ఇంత వేడి ఎందుకు పెరిగింది? ఒకే సమయంలో ఇన్ని దేశాలు ఎలా ప్రభావితమయ్యాయి? హీట్ డూమ్ అంటే ఏమిటి? ఇది ప్రకృతి సహజ చక్రమా? లేక మనుషుల చర్యల ఫలితమా? వేసవి ప్రతి ఏడాది వస్తుంది. వేడి ప్రతి దేశంలో ఉంటుంది. అయితే ఈసారి యూరోప్ గురించి ప్రపంచమంతా ఎందుకు మాట్లాడుతుంది? దానికి కారణం ఒకరోజు అధిక ఉష్ణోగ్రత కాదు. రోజుల తరబడి, కొన్నిసార్లు వారాల పాటు సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగడం. దీనినే శాస్త్రవేత్తలు హీట్ వేవ్ అని పిలుస్తారు. అంటే కేవలం వేడే కాదు, సాధారణంగా ఎక్కువ వేడి, అది కూడా నిరంతరంగా కొనసాగడం. పగటిపూట సూర్యుడి కిరణాలు భూమిని వేడెక్కిస్తాయి. వేడెక్కిన నేల తన వేడిని చుట్టూ ఉన్న గాలికి బదులు వేస్తుంది. సాధారణ పరిస్థితిలో ఈ వేడి గాలి పైకి లేస్తుంది. చల్లని గాలి మరోవైపు నుంచి వచ్చే ఆ ప్రాంతాన్ని
కొంత చల్లబరుస్తుంది. అలా వాతావరణంలో గాలి నిరంతరం కదులుతూ ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు కొంతవరకు సమతుల్యంగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఈ సహజ గాలి ప్రసరణ సరిగ్గా జరగదు. అప్పుడే వేడి బయటకు వెళ్ళకుండా అదే ప్రాంతంలో పెరిగిపోతుంది. రోజు రోజుకు నేల మరింత వేడెక్కుతుంది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు పెద్దగా తగ్గవు. దీంతో వరుస రోజులతో పాటు తీవ్రమైన వేడి కొనసాగుతుంది. ఈ సమయంలో తరచుగా వినిపించే మరో పదం హీట్. దీనిని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ చూద్దాం. వేసవిలో ఒక కారు ఎండలో పార్క్ చేస్తే కిటికీలు మూసి ఉంటే కొద్దిసేపటికే కారు లోపల బయట కంటే చాలా ఎక్కువ వేడిగా మారుతుంది. ఎందుకంటే వేడి లోపలికి వస్తుంది. కానీ సులభంగా బయటికి వెళ్ళదు. హీట్ డోమ్ కూడా కొంతవరకు ఇదే విధంగా పనిచేస్తుంది. వాతావరణంలో ఒక బలమైన అధిక పీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఆ అధిక పీడనం కారణంగా గాలి కిందకు నేటమట్టమవుతుంది. కిందకి వచ్చే గాలి కొద్దిగా మరింత వేడెక్కుతుంది. అదే సమయంలో మేఘాలు ఏర్పడే అవకాశాలు తగ్గుతాయి. మేఘాలు తక్కువగా ఉండడంతో సూర్యరశ్మి నేరుగా నేలను వేడెక్కిస్తుంది. వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. అందుకే దీనిని వేడిని సంబంధించిన గాలి గుమ్మటం లేదా హీట్ డోమ్ అని అంటారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి హీట్ డోమ్‌కు ఒకటే కారణం కాదు. స్థానిక గాలి ప్రవాహాలు, నేల పరిస్థితులు, సముద్ర ఉష్ణోగ్రతలు వంటి ఇతర వాతావరణ కారకాలు కూడా పాత్రలు పోషిస్తాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్న. దీనికి వాతావరణ మార్పుతో సంబంధం ఉందా? శాస్త్రవేత్తలు సమాధానం ఏమిటంటే ఒక్కో హీట్ వేవ్‌ను పూర్తిగా వాతావరణ మార్పు వల్లే వచ్చిందని చెప్పలేం. ఎందుకంటే ప్రతి వాతావరణం సంఘటనపై సహజ వాతావరణ మార్పులు కూడా ప్రభావం చూపుతాయి. కానీ ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పెరుగుతున్న కొద్దీ తీవ్రమైన హీట్ వేవ్‌లు మరింత తరచుగా, మరింత తీవ్రంగా సంభవించే అవకాశం పెరుగుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ హీట్ వేవ్ కేవలం థర్మామీటర్‌పై కనిపించే సంఖ్య కాదు. ఇది ప్రజల ఆరోగ్యాన్ని, వ్యవసాయాన్ని, విద్యుత్ వ్యవస్థను, అడవులను మరియు దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే ఏ దేశం ఎక్కువగా ప్రభావితమైంది? ప్రజలు ఎలా తట్టుకుంటున్నారు? ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? తర్వాతి భాగంలో యూరోప్‌లోని వివిధ దేశాల్లో నేల మీద పరిస్థితి ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లోని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మరెన్నో అప్డేట్స్ కోసం మిస్టర్ రివ్యూస్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.